బతుకు జట్కా బండి దారి చూపేనండి బతుకు జట్కా బండి దారి చూపేనండి కొలిమిలో ఇనుము కాలనిదే తెలియదుగా తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. సమాజంలో ఉండే ప్రతి మనిషికి తన ఉనికిని చాటేది, నలుగురిలో తనకున్న విలువను తెలిపేది ఆ మనిషికి ఉండే అర్హత. ఒక మనిషికి విలువనివ్వాలన్నా, చివరికి ఒక పని ఇవ్వాలన్నా కూడా ఆ మనిషి అందుకు అర్హుడా కాదా అని ఆలోచిస్తాం. కానీ పెళ్లి విషయంలో మాత్రం ఆ అర్హత పట్ల బాధ్యతను పూర్తిగా మర్చిపోతున్నాం. ఏ అర్హత లేని ఒక వ్యక్తి తనకు భర్తగా రావడం వల్ల అయోమయ స్థితిలో పడిన ఓ భార్య యథార్థ గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు పోచమ్మ. లక్ష్మణ్తో ఈమెకు 2.5 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. పోచమ్మ తల్లిదండ్రులు లక్ష్మణ్కున్న అర్హతలు తెలుసుకోకుండానే ఈమెని తనకిచ్చి పెళ్లి చేశారు. పుట్టి కలిసి పెరిగిన అన్నయ్యతో ఈమెకు సంబంధం ఉందంటూ భర్త అనుమానంతో వేధించేవాడు. సంవత్సరం పాటు అజ్ఞాతంలోకి వెళ్లి తనను అగాధంలో పడేసిన భర్త ప్రవర్తనను మార్చి తనకు న్యాయం చేయమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన జీవిత గమ్యాన్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చింది పోచమ్మ. రండి. పోచమ్మ, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు అయింది మేడం. 2 సంవత్సరాలు అయింది. మీరు ఒక్కరే నా కూతురు? మీ అమ్మ నాన్నకి ఇంకా ఇంకో కూతురు అక్కనా చెల్ల? అక్క పెళ్లి అయిపోయింది. పెళ్ళి అయిపోయింది. ఆమెకి 2 కొడుకులు, ఒక పాప. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అమ్మ. మా ఆయన నాకు చాలా అనుమానిస్తాడు మేడం. పెళ్ళైన దగ్గర నుంచి అంతే. మా అన్న చెల్లెలకి అనుమానిస్తాడు, కొడుతాడు. మీ అన్నతో అనుమానిస్తాడా? అవును మేడం. అంటే మీకు అన్న అక్కొక్కతే అన్నారు కదా? అన్నలు కూడా 2 ఉన్నారు మేడం. అన్నలంటే మీ సొంత అన్నలా? సొంత అన్నలు 2, ఒక అన్ననేమో చిన్నమ్మ కొడుకు. అంటే మీ అమ్మ వాళ్ళ చెల్లి కొడుక? ఎవరితో అనుమానిస్తాడు మీ ఆయన? మా చిన్నమ్మ కొడుకుతో అనుమానిస్తాడు మేడం. మీ చిన్నమ్మ కొడుకుతో అనుమానిస్తాడు. అనుమానిస్తారు, కొడతాడు మేడం. మాట్లాడదంటాడు మేడం. మాట్లాడద్దు అంటాడు. అన్నతో మాట్లాడదంటాడు మేడం. ఏ విధంగా హింసిస్తాడు మిమ్మల్ని? ఎందుకు మాట్లాడుతావు అని అంటాడు మేడం. అంటే నేను మా చిన్నమ్మ ఇట్లా చదివిపియడం అన్ని చేసింది. నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. చిన్నప్పటి నుంచి అన్నతో క్లోజ్ గా ఉండి పెరిగిన దాన్ని ఇప్పుడు మాట్లాడంటే ఎలా ఒప్పుకుంటాం మేడం? చెప్పండి మేడం. మందైతే కాదు కదా, మా అన్ననే కదా అనేసి మాట్లాడద్దు అంటాడు మేడం. మాట్లాడద్దని కొడతాడా? కొడతాడు మేడం, చాలా ఘోరంగా కొడతాడు మేడం. మీ అత్తగారికి మామగారికి తెలుసా ఇది? తెలుసు మేడం. కొడతాడని తెలుసా? కొడుతున్నప్పుడు మరి వాళ్ళు ఎప్పుడన్నా ఆపడం గానీ, ఎందుకు అలా చేస్తున్నావు అని అడగడం గానీ చేశారా? కొడుకుని పట్టించుకోదు వాళ్ళు. సరే, ఈ అనుమానం అన్నది మీకు ఎప్పటి నుంచి మొదలు పెట్టాడని? పెళ్ళైన ముందు నుంచే ఉందా? అవును మేడం. అవునా? అవును మేడం. మీతో కాపురం సరిగ్గా చేసేవాడు అతను పెళ్ళైన తర్వాత? ఒక 1 ఇయర్ ఆయనతో ఉన్నా మేడం. నేను నైట్ కాగానే కదా కొట్టడము ఇది ఎక్కువ ఉంటుండే మేడం. ఆయన ఒక్కొక్కసారి టెన్షన్ పడతాడు. ఏ విధంగా టెన్షన్ పడతాడు? ఎందుకు టెన్షన్ పడతాడు? మా అన్న అంటే కథ ఎందుకు మీ అన్న గురించి తీస్తున్నావు అనేసి టెన్షన్ పడతాడు మేడం. అంటే మీరు మీ అన్న గురించి మాట్లాడితే కోపం వస్తుంది అతనికి. సరే, అది వదిలేసేయండి. మీ అన్న విషయం రాలేదు. మామూలుగా అతను మీతో భార్యగా, మీ ఆయన భర్తగా మీ ఇద్దరు కాపురం చేశారా? అతను మీతో బాగుండేవాడా? లేదు మేడం. ఎందుకు చేయలేదు? మేము భార్యాభర్తలు లాగా ఉండలేం మేడం. 1 ఇయర్. ఎందుకు ఉండలేదు? కేవలం కారణం మీ అన్నయ్యనా, లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయి? పెళ్లి కాకముందు యాక్సిడెంట్ అయిందంట మేడం. యాక్సిడెంట్ అయిన విషయం నాకు తెలియదు. తర్వాత పెళ్లి అయినాక నేను అడిగితే యాక్సిడెంట్ అయిందని తెలిసింది.
దానివల్ల ఇక్కడ ఆపరేషన్ అయింది మేడం. అదే భర్త ఆపరేషన్ వల్ల అతను నాకు కాపురం చేయడానికి పనికిరాడని చెప్పారా? పనికిలే. పెళ్లికి ముందు ఆ విషయం చెప్పలే మీకు? మరి మీరు మీ అమ్మ నాన్నకి చెప్పారు ఈ విషయం? అమ్మ నాన్నకు చెప్పాను మేడం. మరి మీ అమ్మ నాన్న అడిగారా వచ్చి ఎందుకు మాకు అడిగారు మేడం. అడిగితే చూపిస్తామని చెప్పారు మేడం. వాళ్ళు చూపిస్తానన్నాక మళ్ళీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చూపిస్తామని అన్నాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనేసి అక్కడ ఉండిపోయినా మేడం. అయినా చూపించలేదు మేడం. అసలు చూపించలే? మీ ఆయన్ని తీసుకెళ్లి హాస్పిటల్ చూపించలే? అలాగే ఉండేవాడు అతను? అలాగనే ఉండేవాడు. 6 నెలలు మా అత్త వాళ్ళ ఇంటికాడ ఉన్నాం మేడం. తర్వాత అత్తగారి ఇంటికాడ ఉంటే కూడా బయట నుంచి వాళ్ళని వస్తే వాళ్ళు ఎందుకు ఇంట్లో చూసుకుంటా పోతుంది అనేసి చాలా తిట్టేవాడు మేడం, కొట్టేవాడు. ఎవరు వచ్చినా బయట వాళ్ళతో కూడా నీకు సంబంధం ఉందని తిట్టడం కొట్టడం చేసేవాడు. అతను కాపురానికి పనికిరాడని చెప్పారు. అతనికి హాస్పిటల్ కి చూపించారు. నువ్వే కాపురానికి పనికి రావట్లేదని అన్నాడా? నాకు కూడా చూపించారు మేడం. తర్వాత నాలో ప్రాబ్లం ఉందనేసి మా ఆయన వాళ్ళ అక్క, మా హస్బెండ్ ఇద్దరు కలిసి తీసుకెళ్ళింది మేడం. తీసుకెళ్లి స్కానింగ్ అది చెకప్ చేపిస్తే మేడం వీళ్ళు ఏం ప్రాబ్లం లేదని చెప్పింది మేడం. మీకు ప్రాబ్లం లేదని చెప్పింది, అతనికి ప్రాబ్లం ఉందని చెప్పారు. అతడు నా ముందు చూయించుకోలేదు మేడం. తర్వాత 4 నెలల తర్వాత సిటీకి వచ్చేసినాం మేడం. ఇట్లా అత్త మామూలు గొడవ పడడం. అలా కాదు, మీ ముందు చూపించుకోలేదు, తర్వాత చూపించుకున్నప్పుడు అతనికి సరిలేదని చెప్పారు. తర్వాత కూడా తెలియదు మేడం నాకు అసలు. అతనిలోనే లోపం ఉంది, అందువల్ల అతను కాపురం చేయలేకపోతాడన్న సంగతి తెలుసు మీకు. తెలిసిన దానికి డాక్టర్లు ఇలాగ ఏమైనా సర్జరీ చేయించాలి అట్లా ఏమైనా చెప్పారా బాగా అవ్వాలంటే? తర్వాత 6 నెలల తర్వాత మేము సిటీకి వచ్చినాం మేడం. ఎందుకు వెళ్ళారు సిటీకి? వ్యవసాయం పని చేయడానికి కొంచెం ఆయనకు ఇది కాదు మేడం. వ్యవసాయం పని చేయాలి అనేసి తిట్టేవాళ్ళు. ఒకసారి ఏమో ఇక ఏమిటికి పనికిరా అనేసి చాలా తిట్టేవాళ్ళు. అలా కదా, వ్యవసాయం పని చేయడానికి రాదా? చేయడం ఇష్టం లేదా అతనికి? అతను ఏ పని లేదు మేడం. చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్నలు సిటీలో నుంచి అక్కడిని చేపించదంట. అతనికి ఇష్టం లేదు, వ్యవసాయం చేయడం ఇష్టం లేదు. అవునా? చేయలేడు. రాదా పని? రాదా అతనికి? ఓహో, అందుకు అలవాటు లేదా పని? ఓహో, అందుకని వాళ్ళ అమ్మ నాన్న నువ్వు పని చేయట్లేదు, ఊరినే ఇంట్లో ఉన్నావు, నువ్వు నీ పెళ్ళామని తిట్టేవాళ్ళ? మీ ఇద్దరితో గొడవలు పడేవాళ్ళు. సో మీ ఇద్దరితో దెబ్బలాడుతున్నారు కాబట్టి ఇక్కడ ఉండొద్దని ఇద్దరు పట్నం వచ్చేసారు. సరే, సిటీలో వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నారు? ఏమన్నాడు? సిటీకి వెళ్ళి ఏం చేద్దాం అన్నాడు మీ ఆయన? మీ అన్న పని చేస్తుండు కదా, మనం సిటీకి వెళ్ళి మీ అన్న దగ్గర ఉందాం అనేసి మా ఆయన అన్నాడు మేడం. అన్నాడని మీరు వెళ్ళిపోయారు? వెళ్ళిపోయినా మేడం. మీ అన్నని కలిసారా అక్కడికి వెళ్ళి? కలిసినాం మేడం. ఇప్పుడు అక్కడ ఉన్నది మీ సొంత అన్న లేకపోతే మీ మా సొంత అన్న మేడం. మీ చిన్నమ్మ కొడుకు కాదు? ఓహో, అక్కడ ఉండేది మీ సొంత అన్న. సో మీ సొంత అన్న ఉన్న ఊరికే వెళ్ళారు, అక్కడ వేరే కంపెనీలో పనిచేశారు. అక్కడికి వెళ్ళి మీ అన్నని కలిసారా? కలిసాం మేడం. కలిసారు. అతను హెల్ప్ చేశాడా మీకు ఉద్యోగం తెచ్చుకోవడానికి? ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళు లేకపోతే మీ ఆయన ఒక్కైనా పనిచేసేవాడు? ఇద్దరం కలిసి పనిచేసినాం మేడం. 2 నెలలు 1 నెల ఆయన చేసిండు. చేసినాక తర్వాత మానేసుకుండు. ఎందుకు మానేశాడు? నేను చెయ్య అనేసి మానేశాడు. అంటే ఇక్కడ వ్యవసాయం అంటే రాదు, ఈ పని ఎందుకు చేయనన్నాడు? చేయలేదు మేడం, మానేశాడు. ఎందుకు ఏమని చెప్పలే, మానేశాడు. మానేసినాక ఇప్పుడు సిటీకి వెళ్ళిన తర్వాత కూడా మిమ్మల్ని హింసించేవాడా? నీకు అనుమానం అదే సంబంధం ఉందని? అవును మేడం. ఎవరితో? మీ చిన్నమ్మ? మా అన్నతో. మా అన్న వస్తే ఏం చేస్తుంది అమ్మా, నన్ను వస్తే ఎందుకు వచ్చిండు మీ అన్న? మీ సొంత అన్న వచ్చినా కూడా అనుమానమే? మీ అన్న ఎందుకు వచ్చాడని? అంటే మీ సొంత అన్నతో కూడా మీకు సంబంధం ఉందని చెప్పేవాడా? అవును మేడం. అవునా? అలా చెప్పి మళ్ళీ కొట్టేవాడు? కొట్టేవాడు మేడం. కొట్టేవాడు, పని చేసేవాడు కాదు, ఏది చేసేవాడు కాదు. తర్వాత ఏమైంది? తర్వాత ఆరోగ్యం మరి ఇలా అయితే బాగుంటుంది, మరి ఆరోగ్యం బాగాలేదు కదా, మీ అమ్మ వాళ్ళు చూపించడం లేదు, అటు ప్లస్ మీ అక్క వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు అనేసి నేను అన్న మేడం. అంటే సరే అనేసి గోల్డ్ తీసుకెళ్ళి అమ్ముకున్నా. గోల్డ్? మీ గోల్డ్ ఎందుకు? ఏమని? ఎందుకు తీసుకెళ్ళాడు? నేను నా హెల్త్ చూయించుకుంటాను, వైద్యం చేయించుకోవడానికి అని తీసుకెళ్ళాడు. సరే, ఏమేం గోల్డ్, ఎంత గోల్డ్ ఇచ్చారు మీరు అతనికి? పుస్తలు తాడిచ్చాను మేడం. పుస్తలు తాడిచ్చారు, అదొక్కటే ఉండింది మీ దగ్గర? చేతి ఉంగరం. ఓ, చేతి ఉంగరం, ఇవి 2 ఇచ్చేసారు. అది మీరు అడిగిన వెంటనే ఇచ్చేసారా? అది ఇమ్మని కూడా లేదు? ఇమ్మన్నాక నేను ఇవ్వలేను మేడం, కొన్ని రోజులు ఇవ్వకపోతే నా హెల్త్ బాగుండాలని నీకు లేదా అనేసి అన్నాను మేడం. సరే నువ్వు బాగా అయితే నాకు అంతకంటే ఎక్కువ ఏముంది అనేసి ఇచ్చాను. ఇచ్చేసారు, గోల్డ్ ఇచ్చేసారు. గోల్డ్ ఇచ్చిన తర్వాత ఏమైంది? విజయవాడకి వెళ్ళి హాస్పిటల్లో చేయించుకుంటూ వచ్చింది మేడం. ఆ రిపోర్ట్లు మరి ఎందు గురించి అని చెప్పి ఇట్లా చెప్పాలి కదా మేడం, ఏం చెప్పలేదు. చెప్పకపోయేసరికి నా డౌట్ వచ్చింది మేడం. డౌట్ వచ్చి మా అన్నకి ఇచ్చిన రిపోర్ట్లు. ఏ అన్నకి? మా సొంత అన్నకి. మీ సొంత అన్నకి ఇచ్చారు. ఇస్తే అప్పుడు సాగి చేయించిండు. మళ్ళీ తర్వాత నేను కూడా వెళ్ళాను. ఆపరేషన్ అయిందని చెప్పారు, కానీ ఇంత ఘోరంగా అయిందని చెప్పలేదు సార్ అని నేను చెప్పాను.
సరే ఇతను టాబ్లెట్లు వాడినా కానీ ఏమో అమ్మ ఇంకా ఎక్కువ చూపించుకుంటే వస్తుండొచ్చు, లేకపోతే రాకుండొచ్చు అని చెప్పారు. ఇంకా బాగా అవ్వలేదు, ఇతనికి సరే అవుతుందో లేదో చెప్పలేమన్నారు. ఏది మీ నగర్ తీసుకెళ్లి వెళ్ళిన తర్వాత చేసుకున్న తర్వాత ఇది కదా, అప్పుడు మీ ఆయన కూడా వచ్చాడు. మీ ఆయనకు తెలుసా మీరు వెళ్ళి అడిగారని? తెలియదు మేడం. మీ ఆయనకి తెలియకుండా మీ అన్నం తీసుకొని వెళ్ళి అడిగారు మీరు. అవును మేడం. అడిగితే డాక్టర్ ఇతను బాగా అయితేనే అవ్వచ్చు, లేకపోతే అవ్వదని కూడా చెప్పాడు. సరే ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఇట్లా చెప్తే మరి డాక్టరు మరి ఏం చేద్దాం అనుకున్నావు అనేసి అడిగాను మేడం. నన్ను కొట్టాలి ఎందుకు, నేను అయితా కాదు నీకెందుకు అనేసి కొట్టాలి, బాగా హింసించాలి. ఇంట్లో రూమ్ లో పక్కకు చూసే వాళ్ళు కూడా ఎందుకు అమ్మాయిని అంతా హింసిస్తున్నాను అన్నా కానీ ఊరుకునేవారు కాదు మేడం. నీకేం అవసరం అని అనేవారు. సో మీరు అలా అడిగిన దానికి ఏం చేద్దామని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు అతను ఏమీ చేయలేకపోతున్నాడు కాబట్టి ఆ ఉక్రోష కోపం అంతా మీ మీద చూపించి మిమ్మల్ని తిట్టడం కొట్టడం చేసేవాడు. అంతేనా? ఇలాగ ఎన్ని రోజులు జరిగింది? సంవత్సరం జరిగింది. సరే ఈ సంవత్సరం కూడా మీరు సిటీలోనే ఉన్నారు అవునా? ఒక సంవత్సరం అతనితో పాటు ఉన్నా మేడం. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇట్లా జరుగుతూ ఉండింది కదా, నీ నగలు తీసుకెళ్లాడు, డాక్టర్ని కలిశాడు, ఏమి కాదని చెప్పారు, ఆ తర్వాత కూడా మిమ్మల్ని హింసిస్తున్నాడు. మీ అత్త మామ మీ అమ్మ నాన్న ఎవరు రాలేదా మీ దగ్గరికి? అమ్మ నాన్న వచ్చింది మేడం. చెప్పారా వాళ్ళకి? చెప్పాను మేడం. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు? చెప్తే అడిగితే నా పిల్లం నా ఇష్టం అన్నారు. సరే ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఇంకెన్ని రోజులు నీతో ఉండాలనేసి నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన మేడం. అప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు మీరు వెళ్ళిపోయిన తర్వాత? తెలియలేదు. మీరు ఆ తర్వాత మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నారు? సంవత్సరం ఉన్నా మేడం. ఈ సంవత్సరం మీరు మీ ఆయన ఎక్కడ ఉన్నాడని వెతికారా? మా అమ్మ వాళ్ళు కూడా వెతికారు మేడం. మీరు వెతికారా? మీకు ఎక్కడ దొరకలే? సరే ఇప్పుడు మీరు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది మీ అమ్మ నాన్నని కూడా పిలుస్తాను, వాళ్ళు కూడా ఉంటారు, మీరు కలిసి చెప్తారు కానీ అప్పుడు ఇంకొంచెం ఈజీగా ఉంటది కదా. ఓకే రండమ్మా. మీ పేరేంటయ్యా? లక్ష్మీ అన్న. మీ పేరమ్మా? పాకమ్మ. మీకు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులా? సరే ఇప్పుడు మీ అమ్మాయి చెప్పింది జరిగిందంతా. ఇప్పుడు మీ అమ్మాయి వచ్చిన తర్వాత మీ ఇంటికి మీ అల్లుడు కనబడలేదు అని చెప్పింది. అసలు ఏం జరిగింది మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు ఏం జరిగింది? పెళ్లి చేసేటప్పుడు మీరు కనుక్కోలేదా అతని గురించి? అడిగిన వీళ్ళ ఆడపిల్ల అమ్మ కూడా వచ్చిండు పిల్లని అడగడానికి మా ఇంటికి. అంటే వస్తే మరి పిల్లానికి ఆపరేషన్ అయింది కదా ఎట్లా అని. అంటే మీకు పెళ్లికి ముందే తెలుసా? తెలుసు. పెళ్లికి ముందే తెలుసా ఆపరేషన్ అయింది? ఆపరేషన్ అయింది ఎట్లా మరి మేము ఎట్లా ఇవ్వడం లేదని అన్న. అంటే దానికి ఏం బాధ లేదు, దానికి ఆపరేషన్ చేసినాం కరెక్టే, డాక్టర్ చూపించినాము, అన్ని ఓకే అయింది, అన్ని ఓకే అయితే వచ్చిన నీ బిడ్డ అంతే నా చెల్లెలే అంతే అని వీళ్ళు ఆడలేము కూడా అన్న. అంటే ఆయన మళ్ళీ పనికర పథకం మీద ఉన్నాడు. అంటే మీ అమ్మాయిని మీరు ఎంత వరకు చదివించారు? 12 వరకు చదివించారు. మీ పిల్లలందరినీ చదివించారా? మీరు పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కొడుకు కరెక్ట్ గా ఉన్నాడా లేదా, అతను సంసారం చేయగలడా లేడా అది కనుక్కోరా? అదేనా మాది నేను అడిగా, ఓకే ఉన్నాయి చెప్పిండు. ఓకే ఉన్నాయని చెప్పారు కరెక్టే. మీరు ఓకే ఉన్నాయి లేదు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? తెలుసుకోవాలి చెప్పినప్పుడు ఏంటాం కదా. అయితే లగ్గం చేసినాం. ఒక ఆపరేషన్ జరిగిందన్న సంగతి మీకు తెలిసినప్పుడు మీరు చుట్టుపక్కల అడగాలి, లేదా వాళ్ళు తెలిసిన వాళ్ళని అడగాలి, లేకపోతే ఎవరైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి. ఎందుకంటే జీవితం అలా కాదండి. మీరు పెళ్లి చేస్తే అమ్మాయి జీవితం కదా, మొత్తం జీవితం. అంటే తను బ్రతికినంత కాలం అతనితో బ్రతకాలి కదా. ఒక పెళ్లి చేసేటప్పుడు మీరు ఎంత ఆలోచించాలి. ఒక బట్ట కొనాలంటేనే షాప్ కి వెళ్ళి ఒక 100 చీరలు చూసి ఒక చీర కొనుక్కుంటాం అవునా? చేసే పెళ్లి ఆమె జీవిత కాలం ఆ పెళ్లి బ్రతకాలి ఆ భర్తతో. సో అవన్నీ కనుక్కోవాలి కదా. తెలిసిన తర్వాత కూడా మీరు చేశారంటే మా చెల్లెని ఇచ్చాం, మా కాక బిడ్డని ఇచ్చాం, మా కాక బిడ్డని అలా తమ్ముకి ఇచ్చాం, మా దగ్గర చుట్టుకే మాట్లాడినా. ఏదైతే అయింది సార్, ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం కదా నాశనం అయింది అవునా కదా. అది ఎంతసేపు కనుక్కోవడం అంటే ఇప్పుడు నేను ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి నేను మాట్లాడుతున్నానని అనుకోవద్దు. ఎందుకు ఇన్నిసార్లు నేను అడుగుతున్నానంటే ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళు ఇంకొకసారి తప్పు చేయకుండా. సరే అయింది, మీకు ముందే తెలిసింది ఆపరేషన్ అయిందని తెలిసింది, అయినా సరే బాగానే అయిపోయింది అని చెప్పేసి బాగానే ఉన్నాడని చెప్పి చేశారు. చేసిన తర్వాత ఏమేమి చెప్పండి? చేసిన తర్వాత లగ్నం చేసినాం కదా, నెల తర్వాత చిన్నమ్మకి చెప్పుకుంది అన్నట్టు. నెల తర్వాత వచ్చి చెప్పింది మీకు? మేమే పోయినాం స్వర్గానికి పోయినామమ్మా పండుగకు. స్వర్గానికి పోతే కాపురం చేయట్లేదని చెప్పింది. చెప్పినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ నాగిలమ్మ చెప్పింది. పెళ్ళైన నెల రోజుల తర్వాత అబ్బాయి కాపురం చేయట్లేదని చెప్పింది. చెప్తే మేము వాళ్ళకి చెప్పినాం. చెప్తే
చెస్టులు చేపించుకొస్తాం అన్నారు. చేపించుకురాలేరు. ఇక చేపించుకురాకి అందులోనే కష్టం చేస్తలేడు, ఇది చేస్తలేడు, అది చేస్తలేడు అని చెప్పేసి తండ్రి వెళ్ళిపోయిన ఇంట్లోకి వెళ్ళని నిలగొట్టిండు. తండ్రి వెళ్ళగొట్టాడు, వీళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. తండ్రే అలా మరి ఈ అమ్మాయి వచ్చి మేమే వెళ్ళిపోయాం పని చేయట్లేదు పని చేయలేడు. ఈయన పని చేయలేడు. పని చేయకపోతే ఎందుకు ఉండి వెళ్ళిపోయినరు అని అన్నాడట. మీకు వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని తెలుసు, వాళ్ళ అత్త మామ తిడుతున్నారని తెలుసు అబ్బాయిని, పని చేయట్లేదని. ఆ అబ్బాయి మీ అమ్మాయిని అనుమానిస్తాడన్న సంగతి తెలుసా? వాళ్ళ అన్నతో సంబంధం గట్టి అనుమానించాడంట. ఆ సంగతి తెలుసా మీకు? మీరు ఏ రోజైనా వెళ్ళి అడిగారా ఎందుకు ఎట్లా చేస్తున్నారని అడిగారా? మీ అల్లుడిని అడిగారా? అన్నతో సంబంధం కట్టడం ఏంటి అని అడిగారా అని అన్నాడు. అప్పుడు మరి నువ్వు చెప్పలేదమ్మా మీ అమ్మ నన్ను ఎదురుగా? చెప్పిన మేడం చెప్పలే. అనుమానిస్తావు కదా ఊకే అని అంటే ఎందుకు అంటే అబద్ధం చెప్పేవాడు. సో ఎవరికి తెలియకుండా మిమ్మల్ని అనుమానించి కొట్టేవాడు. సరే మీ ఇలా జరిగింది, మీ అత్త మామలతో దెబ్బలాడుకుని వెళ్ళిపోయారు. అది మీకు తెలుసు, మీరు కూడా బియ్యం ఇచ్చారు, అన్ని ఇచ్చారు, పంపించారు వాళ్ళని. అక్కడ ఉద్యోగం చేశాడు అతను కొన్ని రోజులు. అయితే ఒక నెల చేసినట్టున్నాడు. ఈమె చేసింది కంపెనీలో. అదే మళ్ళా తర్వాత ఒక రూమ్ లో ఉంది, అడిగి మార్చినాక మళ్ళీ రూమ్ లకు పోయినా నేను అసుకొస్తామని పోయిన 4 రోజులు ఉన్నా. అప్పుడు ఇద్దరు పోతున్నాం, ఈమె పోతుంది, ఆయన పోతుంది. అడిగితే వెళ్ళొచ్చాక మన తర్వాత ఇక కొట్టాడంట. తాడు అమ్ముకున్నాడు, బొంక అమ్ముకున్నాడు, ఉంగరం అమ్ముకొని విజయవాడ అది ఆ పానం ఆరోగ్యం లేదని చూపించుకుని వచ్చాడంట కదా. వచ్చాక కూడా ఏం చెప్పలేదంటే, చెప్పకపోతే మళ్ళీ ఆ రిపోర్ట్లు తీసుకొని వెళ్ళి వాళ్ళ అన్నతో వెళ్ళి డాక్టర్లకు చూపించిందంట కదా. చూపిస్తే డాక్టర్లు ఇతను బాగా అవుతాడో లేదో తెలియదు అని చెప్పారంట. చెప్పిన తర్వాత అతను ఎటో వెళ్ళిపోయాడు. అతను మా భార్యకి బీమారి వచ్చింది, ఆయన జ్వరం వచ్చింది. జ్వరం అయితే సంగతి హాస్పిటల్కి తీసుకుపోయినా. ఇద్దరు వచ్చారు, చూసారు. చూస్తే ఒక ఉంటే మాత్రం వెళ్ళిపోమంటే మొత్తం పైసలు లేవంటే అక్కడ ఒక గులాయన ఉన్నాడు. గులాయన ఫోన్ చేసి 1500 ఇవ్వమంటే 1500 తీసుకొని మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి ఆమెకి ఏమి ఇచ్చిందో జనంతో మా ఇంటికి వచ్చారు. మళ్ళీ దానికి మా ఇంటికి వచ్చి బిజినెస్ పెట్టారు. వెళ్ళిపోమంటే వచ్చినాక వెళ్దామంటాడు. అంటే అమ్మని దావకంలో ఉంచుకొని ఇంటి దగ్గర నుంచి ఎలా వెళ్తాము, అమ్మని ఇంటికి తీసుకొచ్చినాక వెళ్దాం అనేసి నేను అన్న మేడం. లేదు ఇప్పుడే వెళ్దామంటే నేను రాను అనేసి నేను అన్న మేడం. రానంటున్నాం అనేసి ఇక కొట్టేసి వెళ్ళిపోయింది మేడం. అంటే మీరు యాక్చువల్ గా మీ ఆయన ఏమి పని చేయట్లేదని వెళ్ళలే, మీ అమ్మ కొంట్లో బాగాలేదని వెళ్ళారు అంతేనా? ఇద్దరు కలిసి వెళ్ళారు హాస్పిటల్. మరి ఇందాక నువ్వు ఆ విషయం చెప్పలే. నేను ఇంక నీతో ఎందుకు ఉండడం అని చెప్పి మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోయానని చెప్పారు మీరు. ఇప్పుడు మీరు చెప్పడం మీ అమ్మగారికి ఒంట్లో బాగోనందువల్ల మీరు ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అతను వచ్చేయమంటే మీరు వెళ్ళలేదు, అతను ఒక్కడు వెళ్ళిపోయాడు మిమ్మల్ని అక్కడ వదిలేసి. మా అమ్మ దాకానికి వెళ్ళి తీసుకొచ్చినాక మళ్ళీ ఒక్కడే వచ్చినాక మా ఆడపచ్చి మోహన్తో ఫోన్ మాట్లాడమంటే ఇడికి అమ్మాను, ఇడికి వస్తే మాట్లాడినాక నేను వస్తే రానని అంటది అనేసి నేను అన్న మేడం. అప్పుడు నడిన రోడ్డు పైన కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయినాక మళ్ళీ తర్వాత సర్పంచ్ తో ఫోన్ చేపించిన మేడం. ఫోన్ చేపిస్తే మా అత్త, మా మామ, మా ఆయన అందరూ వచ్చారు మేడం. అంటే అప్పుడు మీరు మీ అమ్మ నాన్న దగ్గర ఉన్న కొన్ని రోజులు మీ ఆయన మీ అత్త మామల దగ్గర ఉన్నాడా? తెలియదు. అందరూ వచ్చారు. 20 రోజులకు తొలగస్తాను ఏమని చేసుకొని అని చెప్పాడు. 20 రోజుల తర్వాత 3 నెలలు అయింది, రాలేరు. ఫోన్ చేస్తే కలవడం లేదు. నేను మళ్ళీ మహిళా మండలంలో మహిళా మండలం పెట్టి కదా 3 రోజులకే నా కొడుకు లేడని పేపర్కి ఇచ్చి అంతే. అంతకుముందు వేయలేదు ఆయన. సో అంతవరకు మీ అల్లుడు ఎక్కడ ఉన్నాడో మీకు తెలియదు. బట్ వచ్చా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అందరూ కలిసి వస్తూనే ఉన్నారు అంతేగా? మరి వచ్చారు కదా. లాస్ట్ వచ్చిన తర్వాత పంచాయతీలో 20 రోజుల్లో మా అబ్బాయిని సరి చేసుకొని తీసుకొస్తామని వెళ్ళారు. తర్వాత రాలేదు. రాకపోతే అప్పుడు మీరు వెళ్ళి మహిళా మండలిలో చెప్తే పేపర్లు వేసారు. సరే ఇప్పుడు ఇవన్నీ వదిలేసాను. ఈ మధ్యలో మీరు ఎప్పుడన్నా మీ ఆయన కనబట్టలేదు అంటే ఈ 2 నెలలు 3 నెలలు వస్తున్నాడు కదా, ఈ మధ్యలో గ్యాప్ లో ఏమైంది? మా మామ ఫోన్ చేసి మీ కొడుకు చంపేసిండు, మా కొడుకును ఎక్కడో పాడేసిండు, చంపేసని చెప్పారు మేడం. ఎవరు? మీ అత్త మామలు అనేసరికి మాకు టెన్షన్ పుట్టింది మేడం. చాలా అక్కడ ఇక్కడ విలేజ్ లో తిరిగిండు మా నాన్న కూడా. చాలా ఎక్కడ తిరిగినా ఏం దొరకలేదు. ఇప్పుడు తర్వాత ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రాబ్లం అనుమానించద్దు మేడం. ఇప్పుడు కాపురం బాగానే చేస్తున్నాడు అతను? బాగున్నాడు అతను. మీతో ఉన్నాడు? మీ ఇంట్లో ఉన్నాడా? మా ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం మేడం. నిన్న మా మామ తీసుకెళ్ళాడు. నిన్న మీ మామ వచ్చి తీసుకెళ్లాడు. మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు ఇప్పుడు మీరు? నిన్నటి నుంచి మీ ఆయన, నువ్వు, మీ అత్త, మామ అందరూ కలిసే ఉంటున్నారు. మీ ఆయన బాగానే కాపురం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అనుమానించడం, కొట్టడం చేస్తున్నాడా? సరే ఇప్పుడు మీ అత్త మామలు ఏమన్నా అంటున్నారా? ఏమంటలేదు మేడం, కానీ కాకపోతే వాళ్ళ తిడుతాను మేడం.
ఇప్పుడు కూడా తిడుతున్నారా? నిన్ననే కానీ నిన్న మరి అదే అడుగుతున్నాను. నిన్న పోయిన తర్వాత ఏమైనా తిట్టారా? ఏం తిట్టడానికి ఎంతసేపు కావాలి? ఒక రోజు జాలిపోయింది. నిన్న ఏమైనా తిట్టారా? మా అత్తమ్మనే అదో ఇదో అనుకుంది అని నిన్న అనింది మీ అత్తమ్మ. అదొకటి. మామగారు ఏమన్నా? మీ ఆయన ఏమన్నా అన్నాడా? మీ ఆయన బాగా చూసుకుంటున్నాడా? నిన్ననే వెళ్ళినా కదా మేడం. సరే, ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? నేను మీకు ఏం చేయాలి? మీరు ఇక్కడ వచ్చిన దాని ఎందుకు వచ్చారు? సార్ మేడం అనుమానించకుండా కొట్టకుండా మంచి నన్ను చూసుకుంటే చాలు మేడం. అంటే ఇక మీద కూడా అలాగే అనుమానిస్తారు, కొడతారని మీరు అనుకుంటున్నారు? భయం ఉంది మీకు. సో అలా జరగకుండా ఉండాలని చెప్పాలి వాళ్ళతో. సరే, ఇప్పుడు మీ వారు, మీ భర్త, మీ మామగారు వచ్చారు. వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు పిలుస్తాను నేను. పిలిచి ఇప్పుడు మీరు చెప్పిందంతా విన్నాను కదా, అసలు వాళ్ళు ఏం చెప్తారో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు వాళ్ళ వర్షన్ ఏంటో తెలుసుకోవాలి కదా, వాళ్ళది కూడా విని ఏది న్యాయమో మనం మాట్లాడదాం. సరేనా? ఓకే, రండి. మీకు ఎంతమంది పిల్లలండి? 2 బిడ్డలు 2 కొడుకులు. పెద్ద ఆయన ఈయనేనా? పెద్దలు ఆడపిల్లలు, ఆడపిల్లలు పెద్దోళ్ళు. తర్వాత అబ్బాయి, ఇతను కవల పిల్లలా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే ముందు ఏమండి మీకు కూడా మీకు యాక్సిడెంట్ అయింది కదా? యాక్సిడెంట్ అయింది మీకు. మీరు సంసారానికి పనికిరాలన్న సంగతి మీకు ముందే తెలుసా? ఆల్రెడీ పనికొస్తాను, బాగానే ఉన్నా. మీరు బాగానే మరి బాగానే ఉంటే మరి ఎందుకు ఆవిడతో సంసారం చేయలేదు మీరు? నేను చేశాను, ఆమె కావాలని వెళ్ళిపోయింది. నేను చేశాను. ఆవిడకి మైండ్ సరిలేదా? పిచ్చిది ఆవిడ? మైండ్ సరిలేదో ఎలా మీకు తెలిసి ఉండాలి కదా సార్. ఎందుకంటే సంవత్సరం రోజులు అనుకుంటా నేను మ్యారేజ్ చేసుకోకుండా కాదు మేడం. పెళ్లి చేసుకున్న తర్వాత ఏ భర్త అన్నా మంచిగా కాపురం చేస్తే, బాగా చూసుకుంటే ఆవిడ ఎందుకు వెళ్ళిపోతుంది? ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. ఇది మాకు మ్యారేజ్ కాగానే ఫోన్ కావాలంటే ఫోన్ కొనిచ్చిన మేడం. ఫోన్ కొనిస్తే ఫోన్ లో కొంచెము నీతో ఇష్టము, నీకంటే ఇష్టము, నీతో సమానము, మా బ్రదర్ అంటే ఇష్టము, 2-3 రోజుల కూడా చూడకుండా నేను ఉండలేను, అలా ఇలా అన్నది మేడం. అలానే సర్కిల్ కొంచెం నేను డౌట్ పడ్డా మేడం. మా గొడవలైనా పెళ్లి కాకముందే ఫోన్ లో. పెళ్లి కాకముందు? పెళ్లి కాకముందే మా ఇద్దరికి ఆయన. ఆ విషయం వాళ్ళకి అమ్మ నాన్న కూడా తెలుసు. ఇట్లా అంటున్నాడానికి కూడా వాళ్ళకి చెప్పారు. అప్పుడు గొడవపడి ఈ మా వాళ్ళకి, మా అమ్మ నాన్న వాళ్ళకి ఏం తెలియదు అసలు. నేనేమన్నానంటే, నాకు కూడా సిస్టర్స్ ఉన్నారు మేడం. నాకు మా చిన్నమ్మ వాళ్ళ బిడ్డలు అందరూ ఉన్నారు, నాకు సిస్టర్స్ ఉన్నారు. నేనేమన్నా, ఎవరైనా రేపు వాడి పెళ్లి అయితే కూడా అంత ప్రేమ చేయడు. పెళ్లి కాకముందు ఎంత మంది ప్రేమ ఉన్నా కానీ పెళ్ళైన తర్వాత భర్త మీద ఎక్కువ ఉండాలని నా ఫీలింగ్. ఆ ఫీలింగ్ లో మాకు ఇద్దరికి గొడవ వచ్చింది. ఆ బెంగతో అన్నం తినలే, నేను తినలే, నా బిల్ అనేసరికల్లా గొడవ హాస్పిటల్ కూడా వెళ్ళిన. మళ్ళీ ఆమెకి కాంప్రమైజ్ అయినా. మళ్ళీ నీతోనే సరే కరెక్ట్ అనేసరికల్లా కాంప్రమైజ్ మ్యారేజ్ అయిపోయింది, అన్ని అయిపోయింది. పెళ్లి అయ్యాక చెప్పండి. పెళ్లి అయ్యాకనే చెప్తున్నా. పెళ్లి అయినాక ఫస్ట్ పండక్కి తీసుకెళ్తారు కదా, ఈడికి తీసుకెళ్తున్నాం మా ఇంటికి అని చెప్పేసి వీళ్ళు, మా మామ తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్లేటాకలే నేనేం చేశాను, మీకు ఆల్రెడీ అతని మీద అనుమానం ఉంది? అనుమానం కాదు, ఫీల్ బాగా అనుమానం. సిస్టర్స్ ఉన్నారు, ఫీలింగ్ ఉండే. ఫీలింగ్ లో బాధతో ఏం చేసిన ఎవరికి చెప్పకుండా ఈ రోజు నైట్ వెళ్ళింది అనుకో, రేపు పొద్దున్నే వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళేసి వాళ్ళు కూడా తిను అది ఇది అని వాళ్ళు కూడా చేసారు. నాకు తిను మంచిగానే చూసుకున్నారు, తిను అది ఇది అని. నేను కొంచెం ఫీల్ లో ఉన్నా కదా, బాధలో ఉండి కొంచెం ఫీల్ లో ఉండి, నేను మీ ఇంట్లో తిన్నా, కావాలంటే బయట వెళ్తానని అడుకొని తింటా, మీ ఇంట్లో మాత్రం తినని సరికల్లా ఆడ రానుపో, నేను అది ఇది రానుపో అని కూర్చున్నది, తిట్టింది నన్ను మాటలు. అది నేను నేర్చుకుంటా అట్లా కూర్చొని తిట్టింది. అయినా 1 రోజు 2 రోజులు ఉన్నా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. తినకున్నా సరే తినమన్నారు వాళ్ళు, కానీ నేను తినలేను. వాళ్ళ తెల్లారి నేనే తోలిచ్చి వస్తాను. వాళ్ళ చిన్నమ్మ ఆమె బయలుదేరి, నేను ఆమెతో పాటు నేను రావాల్సి వస్తుంది. నేను వచ్చేసి నేను బస్సులో ఎక్కిన తర్వాత ఈమెకు నాకే టికెట్ తీసుకున్నా, ఆమెకు తీసుకోలేను. ఆమె దిగేసి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇక మళ్ళీ అక్కడ రిటర్న్ వెళ్ళిపోయింది, రాలేదు. అంతటితో అన్ని బాగానే ఉన్నాయి, అవన్నీ నడిచిపోయింది. ఇప్పుడు మనం ఫోన్ లో ఎన్నో సీక్రెట్ విషయాలు మాట్లాడుతుంటాం, కాన్ఫరెన్స్ లో పెట్టి వినిపించింది సార్ మేడం. అతనికి కాన్ఫరెన్స్ లో పెట్టి వినిపించింది. ఇదో మొగుడు పిల్లలన్నప్పుడు సీక్రెట్ విషయాలు ఎన్నో ఉంటాయి, అలాంటి కాన్ఫరెన్స్ లో పెట్టి వినిపించడం అంటే ఏంది మేడం? చిన్న వరకు జాబ్ చేసుకుంటూ ఊర్లో ఉండేవాడిని మేడం. ఉంటే ఇక అది ఏమొస్తుందో 2000 3000 వస్తుంది, ఏం చేస్తావు అది చేస్తావు అని చెప్పేసి మా మామ కూడా, మా బామ్మరిది కూడా నా దగ్గరకు వచ్చే, అక్కడ చిట్కూలు ఇక్కడ ఉంటాయి, నా దగ్గరకు వచ్చేసేయండి ఆయన చేతురని తీసుకుపోయిన వాళ్ళే మేడం. బతుకుతారని తీసుకుపోయారు వాళ్ళు కూడా. మీ అమ్మ నాన్న వద్దన్నారా? మా అమ్మ నాన్న వద్దన్నారు.
మా నాన్న కొట్టిండు నన్ను, వెళ్ళకుండా మీకు ఇక్కడ నుంచి వెళ్ళకుండా నన్ను కొట్టిండు. వెళ్ళాం అన్ని సామాన్ ఏం లేకుండా సామాన్ లేకుండా మొత్తం చదువుకొని గోల్డ్ గిల్డ్ మొత్తం తీసుకొని వెళ్ళాం. 2 నెలలు బాగానే ఉన్నాం. మాకు చెప్పేవాళ్ళు లేరు. అక్కడికి వెళ్ళాక ఇద్దరం మాకు బతుకం అయిపోయింది. తినడం సుఖపడడం, గోల్డ్ కూడా అమ్మేసి హ్యాపీగా పని చేయకుండా తింటూ కూర్చున్నాం మేడం. కూర్చున్న తర్వాత ఈ విషయం కూడా బయటపడలేదు మరి అప్పటికి కూడా. ఇప్పుడు నేను మా అత్తమ్మ ఇప్పుడు వెళ్ళి సంవత్సరం అవుతుంది వాళ్ళ ఇంటికి. సంవత్సరం కింద మా అత్తమ్మకి జ్వరం వచ్చింది. మా అత్తమ్మకి జ్వరం వచ్చి హాస్పిటల్కి వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది. మేము అక్కడ నుండి మేమిద్దరం వచ్చినాం చూడడానికి. హాస్పిటల్కి వెళ్ళారు. అతను వచ్చాడు, చిన్నమ్మ కొడుకు అతను వచ్చాడు. అతను వచ్చేసరికి నేను ఫీల్ అయినాం మేడం. ఒక రోజు మా అత్తమ్మ దగ్గర ఉన్నా, సేవ చేసిన, ఒక రోజు నైట్ ఉన్నా, వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా, ఒక రోజు 2 రోజులు ఉండి నేను సేవ చేసిన వాళ్ళ దగ్గర. మళ్ళీ నేను తర్వాత అతను వచ్చాడు. నాకు ఉన్నది మాట్లాడదామని, బావ నేను మాట్లాడతాను నాకు ఉంది, కానీ అతను మాట్లాడతలేడు. ఈమెకి ఎన్నిసార్లు చెప్తాను, నాతో మాట్లాడినప్పుడు నువ్వు కూడా మాట్లాడక, కొంచెం నీకు కూడా అర్థం కాదు, నాతో ఎందుకు మాట్లాడాడు అతను? మీరు అన్న చెల్లెలు మాట్లాడుకుంటా నేను ఫీల్ గాను, నాతో మాట్లాడకుంటే అదే వచ్చి మా ఇద్దరి మధ్య కూడా వచ్చి నుంచి నేను అక్కడి నుంచి ఏం చేసినా, అక్కడి నుంచి అలిగి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినా. నుంచి వెళ్ళిపోతే కూడా నా ఎంబడి రాలేదు, పట్టించుకోలేదు. నన్ను వెళ్ళి ఏం చేశాను, నేను అక్కడ చిట్కూలు ఆమె దగ్గర ఒక తాళం చేయి ఉంటుంది, నా దగ్గర ఒక తాళం చేయి ఉంటుంది. రూమ్ లో తాళం చేయి ఉంటే నేనేం చేసిన, ఇట్లా చేస్తుందని చెప్పేసి నేను వేరే తాళం తీసుకొచ్చి వేరే తాళం వేసిన. పాత తాళం చేయి లోపల పెట్టేసిన రూమ్ లో, అదే రూమ్ లో వేరే తాళం కూడా తీసుకొచ్చి వేసేసుకొని మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిన ఆమె కోసమని. వెళ్తే దగ్గర పోయి కూర్చుంటే మా అన్నతో కాంప్రమైజ్ అవుతానే నేను వస్తా అది ఇది అనే దగ్గర పోయి కూర్చుంటే దగ్గరికి టచ్ చేయకపోవడం, దగ్గర పోయి కూర్చుండిపోతే కోపం వచ్చి కట్టేసుకుని ఒకటి కొట్టేసి అక్కడ దగ్గరలో మా చుట్టాలు ఉంటారు, మా బావాళ్ళు, మా అక్క వాళ్ళు, ఆడికి వెళ్ళిపోయినా ఒకటి కొట్టి అలిగి. వీళ్ళు ఏం చేసిరంట, ఆల్రెడీ తాళం చేయి మా మామ ఈమె పోయి నేను వేసిన తాళం బలగొట్టి ఉన్న గోల్డ్ కొన్ని పైసలు అన్ని తీసుకొచ్చి కొని వచ్చేసారు మేడం. మిగతా గోల్డ్ ఏమేమి తెచ్చారు, కానీ నా రూమ్ వరకు వెళ్ళి ఇప్పటి వరకు కూడా వెళ్ళలేను మేడం. ఇప్పటి వరకు కూడా రూమ్ వరకు వెళ్ళలేను మేడం. సో మీరు వెళ్ళి మీ బావ వాళ్ళ ఇంట్లో ఉన్నారు? మా బావ వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఉన్నారు, 2 రోజులు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాను. నెక్స్ట్ డే వచ్చాకలే మా వేరే ఇంటి పక్క వాళ్ళు అనమాట, మీ భార్యని కొట్టినామంటారు కదా, హాస్పిటల్కి వెళ్ళిందా బాబా అని వేరే వాళ్ళు అన్నారు. అంతగానే కొట్టిన, హాస్పిటల్కి వెళ్ళి ఎంత కొట్టిందా అని చెప్పేసి నేను మళ్ళీ నైట్ అక్కడికి చేరుకునే సరికల్లా నేను వెళ్ళే సరికల్ తాళం కొట్టింది. నేను వేసిన తాళం పలగొట్టి మళ్ళీ పాత తాళం ఎప్పుడు వేసి వచ్చేస్తాను. ఇక మళ్ళీ నేను ఏమనుకున్నా, నేను తాళం పలగొట్టి నేను ఉందామనుకున్నా రూమ్ లో. వీళ్ళ ఊరు వాళ్ళే ఉంటారు, వీళ్ళ ఊరు వాళ్ళు ఉంటారు, మా తమ్మ ఊరు వాళ్ళే. వాళ్ళకి చెప్పేసిన గిట్లా మళ్ళీ నేను తాళం బలగొడితే మిగతా కూడా ఉన్నాయి కూడా మొత్తం నా మీదనే పెడతారు. మొత్తం మొత్తం వీడే చేసిన కూడా పెడతారని చెప్పేసి ఆ ఊరోళ్ళకి చెప్పేసి ఇంటిలోకి అడిగిన, మరి రూమ్మేట్ తాళం పలగొట్టించారని నేను అడిగిన. అంటే మేము ఫంక్షన్కి వెళ్ళి ఉంటామని ఆమె చెప్పింది మేడం. సరే ఇది ఎప్పుడైతే అవుతుందో అని చెప్పేసి ఇక రూమ్ వరకు వెళ్ళేసి అక్కడ వాళ్ళకి చెప్పేసి నైట్ వీళ్ళ ఊరోళ్ళ దగ్గర పడుకొని నైట్ వచ్చేసి ఇప్పటి వరకు కూడా అక్కడ రూమ్ వరకు వెళ్ళాను. రూమ్ వరకు వెళ్ళలేదు. వీళ్ళింటికి వెళ్ళారా? వీళ్ళింటికి చాలా సార్లు వెళ్ళాను. ఇంకోసారి వెళ్ళాను. మళ్ళీ వెళ్ళినా కూడా నేను వెళ్తే తలుపులు పెట్టుకోవాలి, అన్నం పెట్టలేరు, ఫుడ్ పెట్టలేరు, ఇట్లా పెట్టుకున్నా పర్లేదు, నా పిల్లం నా కోసమని ఉన్నానా అని నేను చాలా సార్లు 100 సార్లు వెళ్ళి నేను నాకు పంపమన్నారు. మీ నాన్న దొరకరా అన్నారు. సరేలే అని మా నాన్నను వేరే వాళ్ళని తీసుకెళ్ళింది. మీ అమ్మ నాన్నని తీసుకుని ఎన్నిసార్లు వెళ్ళారు? తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి వీళ్ళే ఫోన్ చేయించారు కదా సార్, మా ఊరి సర్పంచ్ నెంబర్ తీసుకొని మా ఊరి సర్పంచ్ ఫోన్ చేయించారు. తోలిస్తాం, మేము పంపిస్తాం, పెద్ద మనుషులు వస్తాను. ఆ రోజు మళ్ళీ వెళ్ళినాం. ఆ రోజు ఏమైంది, ఆ రోజు ఇలాగా మాట్లాడింది. ఆ రోజు కొంచెం మా నాన్న తిట్టిండు నాకు ఇంటి దగ్గర, రమ్మంటే వస్తలేవు అది అని తిట్టేసి ఆ గొడవ వల్ల కొంచెం ఆ రోజు నైట్ ఉండమన్నారు. ఆ రోజు నైట్ ఉండలేను మేడం. ఆ నైట్ ఉండకపోవడం వల్ల ఇక నాది తప్పు. వీడు నిజంగానే వీడిలోనే లోపం ఉంది కదా అనుకొని సో ఆ రాత్రి మీరు అక్కడ ఉండనన్నారు. మీరు అక్కడ ఉండడం వల్ల నాది తప్పు. ఎవరైనా అనుకుంటారు కదా మేడం, మెంటాలిటీ పని చేయక ఏం మాట్లాడాలి పిచ్చి అని నైట్ ఉండలేను మేడం. ఆ రోజు ఉండకపోయేసరికలే తప్పు వీడిదే ఉన్నది, లోపం వీడిలో ఉన్నది అన్నట్టు పట్టుకున్నారు. ఇక నేను ఇంటికి ఏం రాని చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయి మళ్ళీ మా నాన్న మిస్సింగ్ కేసు పెట్టే వరకు మొన్న వచ్చినాను. ఇప్పుడు వచ్చి మరి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళు ఉన్నారంట, బాగానే ఉన్నారంట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాపురానికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారా? నేను మొన్నే తీసుకెళ్లారు. సరే, ఆ అమ్మాయి ఇప్పుడు ఎదురెదురుగా ఉన్నారు కాబట్టి నేను ఎదురెదురుగా అడుగుతా. ఇప్పుడు మీ ఇద్దరు చెప్పిన దాంట్లో ఆ అమ్మాయి టోటల్ గా వేరే కథ చెప్పింది, మీరు టోటల్ గా వేరే కథ చెప్తున్నారు. నీ సైడు తప్పుంది, తన సైడు తప్పుంది. నాకు అనిపిస్తున్నది ఏంటంటే మీ కథలో మీ ఆరోగ్యం బాగోనందువల్ల, మీరు సంసారం సరిగ్గా చేయలేనందువల్ల మీకు అనుమానం ఏంటి, మీ భార్య వెళ్ళి వాళ్ళ చిన్నమ్మ కొడుకుతో ఏమన్నా ఎఫైర్ పెట్టుకుంటుందా అన్న ఒక అనుమానం. అలా ఆ విధంగా లేదు మేడం. నాతో ఎందుకు మాట్లాడట్లేదు, నీతోటే మాట్లాడుతుండు, నాతో మాట్లాడొచ్చు కదా అని నేను అన్నా. మీ అన్న అసలు ఎప్పుడు అతనితో మాట్లాడేవాడు కాదంటున్నాడు. అతను మేడం నీతో మాట్లాడని చెప్పింది మేడం. ఎప్పటి నుంచి?
పెళ్ళైన కొత్తల నుంచే మాట్లాడారు. ఏమో మేడం అతనికి తెలుసు. నువ్వు చెప్పావు అంతే, మీ చెల్లెల మీద నీ మీద నాకు అనుమానం ఉంది అనేసి. మరి అదే మరి ఏమో తెలియదు అంటావేంటి? ఇప్పుడు నువ్వు కూడా కరెక్ట్ గా మాట్లాడాలమ్మా. నోటికి మనం వచ్చింది మాట్లాడకూడదు, లేదా నువ్వు అనుకున్నది చెప్పకూడదు. నిజంగా జరిగిన నిజాలు చెప్పాలి. ఇప్పుడు కాసేపు ఏమంటావు, అతను అనుమానపడ్డాడు, మా అన్నతో అనుమానపడ్డాడు, నా సొంత అన్నతో కూడా అనుమానపడ్డాడు అన్నావు ఇందాక చెప్పినప్పుడు. ఇప్పుడు ఏమంటున్నావు, అతను ఎందుకు అన్నాడో నాకు తెలియదు అంటున్నావు. అనుమానం పడ్డాడా అంటే అనుమానం అలా కాదు అంటున్నావు. మరి ఏంటి అనుమానం? అదే మేడం అనుమానమే. నువ్వు మార్చి చెప్పక. ఇప్పుడు నేను అడిగితే మళ్ళీ కాదని అన్నావు కదా. అంటే ఇప్పుడు అతను అనుమాన పడ్డాడు కదా, మీ అన్నతో నువ్వు, మీ అన్నకి నీకు ఏదో సంబంధం అనుమానం ఉండిందా? నువ్వు అక్కడ సమాధానం చెప్పవయ్యా. నువ్వు అక్కడ అమ్మాయి అడుగుతున్నది తప్పు అని చెప్పు. వెళ్ళడమే వాళ్ళ అన్న దగ్గర ఉన్నాం మేడం, వాళ్ళంటే ప్రూఫ్ చేద్దాం అక్కడికి వెళ్ళి. మరి అనుమానం ఉంటే ఎందుకు మీ అన్న దగ్గర ఉంటాను? అలా అనుకునే వాళ్ళు వాళ్ళ అన్న దగ్గర పడుకోబెట్టి డ్యూటీకి వాళ్ళ అన్న దగ్గర పడుకోబెట్టి డ్యూటీకి ఎందుకు వెళ్తాం మేడం? డ్యూటీకి వెళ్ళిన తర్వాత మా అన్న దగ్గర ఉంచడమే బంద్ చేసినాం, మా అన్న దగ్గరికి వెళ్ళడమే బంద్ చేసినావు. అసలు నువ్వు కాపురానికి పనికి రాలేదు, నువ్వు సంసారం చేయలేదు నాతో అని అంటుంది అమ్మాయి. అదే ఇప్పుడు చేస్తున్నానా లేదా? అదే ఇప్పుడు సంగతి అనవసరం, అప్పుడు చేసావా లేదా అది చెప్పు. ఇప్పుడు కూడా చేశాను మేడం. లేదు మేడం చేయలేదు. కళ్ళు అమ్మాయి చూసి చెప్పు. నువ్వు నన్ను చూస్తారు, అక్కడ చూసి చెప్పండి. కూడా చేశాను మేడం. చేయలేదు. అమ్మాయి నాకు నా భర్త అక్కర్లేదు అని అనలే. సో ఇప్పుడు అలాగే నువ్వు కూడా నీకు అమ్మాయి ఇష్టం కాబట్టి ఉండేది ఒక విషయం. నువ్వు అమ్మాయి అంటే విపరీతంగా ఇష్టపడుతున్నావు కాబట్టి అన్నిసార్లు ఆడు వద్దని వాళ్ళ ఇంటికి వెళ్ళావు, కూర్చున్నావు, చేసావు, గొడవలు పడ్డావు, అవమానపడ్డావు. ఆ అమ్మాయి నీకంటే నా అన్నే ఇష్టం అన్నా కూడా నువ్వు పర్వాలేదని క్షమించి అమ్మాయితో ఉన్నావు. ఎందుకంటే నీకు నిజంగా అమ్మాయి ఇష్టం కాబట్టి. ఏదంటే పోవే నువ్వు ఇంకొకరు చేసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. సో మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది. సో నేననేది నీకు ఒకవేళ ఆరోగ్యం బాగోకపోవడం అది నీ తప్పు కాదు, అలా జరిగిందన్న మాట వాస్తవాన్ని ఒప్పుకుంటే, నేను ఇప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్న మీరందరూ ఏమేమి తప్పులు చేశారు మీ విషయంలో, ఎందుకు ఇలా గొడవలు వచ్చానో నేను క్లియర్ గా చెప్పగలుగుతా. అందరినీ కరెక్ట్ చేస్తా. ఒప్పుకుంటావా లేదా చెప్పు. అసలు మొత్తమే అలా అంటే ఒప్పుకోలేను కానీ మరి నువ్వు కొద్దో గొప్ప నీకు సంసార పరంగా అంటే అసలు నేను చదువుకున్నా మేడం. ఓకే ఓకే అర్థమైంది మీకు. ఓకే సో మీరు 110 మొత్తం నేను అసలు ఆమె అసలు ముట్టుకోలేదు, సంసారం చేయలేదంటే నేను ఒప్పుకోను. బట్ నా సైడ్ ప్రాబ్లం ఉండింది అన్నది మీరు ఒప్పుకుంటారు. ఏదో ఒక ప్రాబ్లం ఉండిందా లేదా అంత ఆలోచించాల్సిన అవసరం లేదు లక్ష్మణ్. అదేం తప్పు కాదు. మీరేమైనా మర్డర్ చేశారా ఏంది? అది ఇప్పుడు మీకు బాగా అయింది, మీరు బాగున్నారని కూడా అమ్మాయి కూడా చెప్పింది. మీ విషయంలో మీది నన్ను అడిగితే మీ తప్పు కంటే అమ్మాయి తప్పే ఎక్కువ ఉంది. అది నేను చెప్తాను అమ్మాయికి, అమ్మాయికి అర్థం చేస్తాను నేను. సో ఇలాగ ఒకరినొకరు అర్థం చేసుకొని బ్రతకడానికి మీరు రెడీగా ఉన్నారు అంటే మీరిద్దరు ఎలాగ బిహేవ్ చేస్తే కరెక్ట్ గా ఉంటది అన్నది నేను చెప్తా. అలాగే ఈ ప్రోగ్రామ్ కి మన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు అని సైకియాట్రిస్ట్, ఆయన కూడా వస్తారు. ఆయన్ని పిలుద్దాము. లాయర్ అనురాధ గారు ఉంటారు, ఆవిడ్ని పిలుద్దాం. మీరిద్దరు కలిసి సుఖంగా ఉండడం ఎలాగ పాసిబిలిటీ, మీకు ఏమేమి అడ్వైస్ ఇవ్వచ్చు అన్నది వాళ్ళతో కూడా డిస్కస్ చేసి నేను చెప్తాను. వాళ్ళు వచ్చే ముందు నేను చెప్పదలుచుకున్నది కూడా ఏంటంటే, మీరు చేసిన తప్పులు కూడా ఇందులో చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అన్నగా ఉన్నారు, ఆయన నిజంగానే మీకు మనసుకి ఇష్టమైనా కూడా పెళ్ళైన తర్వాత ఏదైనా అత్తవారు, అత్తిళ్ళు, భర్త మమ్మల్నే నేను ఎక్కువ చూసుకోవాలని ప్రతి భర్త అనుకోవడంలో తప్పులేదు. ఒక్కొక్కసారి మీకు నిజంగా మీ అన్న విషయంలో అట్లా ప్రాబ్లం వచ్చి ఉంటే ఆయనకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి, అలా కాదయ్యా చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నాం కదా, అలా కలవకుండా ఉండాలి చెప్పేది ఉండమ్మా. అలాగే నిజంగా నువ్వు మంచిగా చెప్పుంటే అతను చేసి ఉండడానికి నీకంటే నా అన్నే గొప్ప. ఇప్పుడు అంతా దేవుడి దేవుళ్ళు అన్ని బాగా అయిపోయాయి కదా. ఆయన బాగున్నాడు, నువ్వు బాగున్నావు, మీ అత్తారింటికి వెళ్ళిపోయావు. ఇక మీద మీరిద్దరు ఎలా ఉంటే సంతోషంగా ఉండగలుగుతారన్నది ఆయన డాక్టర్ గారు కూడా వస్తారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. నేను చెప్తా, సరేనా? కలిసి ఉంటేనే కలదు సుఖం అంటారు కదా, మీరిద్దరు కలిసి ఉంటేనే సుఖంగా ఉండగలరు. సరేనమ్మా? ఒక్క నిమిషం. సరే లక్ష్మయ్య పోచమ్మ వీళ్ళ స్టోరీ అంతా విన్నారు కదా. సో మీరేం చెప్పాలనుకుంటారు? సంసార జీవితంలో మేడం సెక్స్ పరమైనటువంటి అంటే వైవాహిక జీవితంలో ఉండేటటువంటి శారీరక సంబంధం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. యూజువల్ గా హస్బెండ్స్ కి మగవాళ్ళకి సెక్స్ పరమైనటువంటి సమస్యలు ఉంటే కనుక దానికి ప్రధానంగా 2 కారణాలు ఉంటాయి మేడం. ఒకటి శారీరక పరమైనటువంటి కారణం, రెండోది ఏంటంటే మానసిక పరమైనటువంటి కారణం. అయితే వీళ్ళిద్దరూ ఇష్యూకి వచ్చేటప్పటికి ఈ మానసిక పరమైనటువంటి కారణం పెద్ద అంశం అని మనం మాట్లాడుకోవాలి పోచమ్మ, అది నువ్వు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే ఒక మగవాడిని కాపాడేటటువంటి ముఖ్యమైనటువంటి ఈగో, తన అహం ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడేటటువంటిది, ఈగోని కాపాడేటటువంటిది అతను సెక్స్ పరంగా అతను బాగా ఉన్నాడు అనేటటువంటిది ఒక మనిషిని కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం దాని మీద ఒక అభాండం వేస్తామో, అది జరగట్లేదనో లేకపోతే అది అవ్వట్లేదో అనో మనం దాని మీద అభాండం వేస్తామో ఆ మనిషి మానసికంగా చితుకుపోతాడు అన్నది సైన్స్ పరంగా మనకు తెలుస్తున్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఒక నిజం. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి సమస్య ఏంటంటే, ఇక్కడ యాక్సిడెంట్ పరంగా అతనిలో ఏదో ఒక లోపం వచ్చింది అని మనం అనుకోవటం తప్పు. ఆ యాక్సిడెంట్ పరంగా ఏమీ లోపం రాలేదు. ఇక్కడ ముఖ్యంగా జరిగినటువంటి అంశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెళ్లికి ముందు అతుక్కోలేదు, పెళ్లి తర్వాత కూడా మీరు ఇద్దరు అతుక్కోలేదు. ఎందుకంటే అనుమానం అన్నది పెళ్లికి ముందే స్టార్ట్ అయిపోయింది. దాని నుంచి అతని మెంటల్ టెన్షన్స్ అన్నది మొదలైంది. అయితే ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పెళ్లికి ముందే మీ ఇద్దరికి అసలు అవగాహన అన్నది, పెళ్లికి సంబంధించినటువంటి అవగాహన, రేపొద్దున మనం ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎలా గడపాలి, ఎలా పిల్లల్ని కనాలి అనేటటువంటి ప్లానింగ్ అన్నది అసలు ఎక్కడా కూడా నాకు కనిపించలేదు. అందు గురించి ఏంటంటే, ఉన్నది ఖర్చు పెడదాం, ఉన్నది అమ్ముకుందాం, అమ్ముకున్న దాంతో జల్సా చేద్దాం అనేటటువంటి తత్వంతో ముందు చూపు లేకుండానే ఇద్దరు సంసారాన్ని ప్రారంభించారు. ఇక నేను ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్తాను. ఇతను ఏంటంటే మాటలతో ఇతనికి బాగా టెన్షన్ ఎక్కువ, విపరీతమైనటువంటి యాంగ్జైటీ ఎక్కువ. ఏదైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అతను ట్రీట్మెంట్ తీసుకున్నాడు అన్నాడో అది కూడా ఏంటంటే ఆ డిప్రెషన్, ఆ ఒత్తిడికి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ ఒత్తిడితోనే అతను ఏంటంటే ఇల్లు వదిలేసి మనిషి ఎక్కడున్నాడో మనకు తెలియకుండా ఒక వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి, అంటే ఏంటంటే ఈ గొడవ ఆ గొడవ పడలేక వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి ఆ ఒత్తిడిలోనే జీవించడం అనేది జరిగింది. తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పుడు మంచిగా ఉన్నాడు. అతను ఏంటంటే మానసికంగా కొద్దిగా ఇదయ్యాడు. అయితే ఏంటంటే మనం ఇక్కడ చూసేది, అతనికి ఉండేటటువంటి ఇంత ఆలోచనలు, ఇంత అనుమానాలు, ఇంత తెలివితేటలు ఇటువంటి అక్కర్లేనటువంటి చెత్తకి యూజ్ చేసేదానికంటే పని చేయటానికి వాడుంటే. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇతను పని చేయకపోవటమే ఇతని ఫీలింగ్స్ కి కారణం, మనందరం ఇప్పుడు ఫీల్ అవటానికి ఒక కారణం. సో పోచమ్మ నీ సైడ్ నుంచి ఏంటంటే, అతను శారీరకంగా సెక్స్ పరంగా అతను బలహీనుడు అన్న అనుమానం నీ మనసులోంచి తీసేసేయటం అన్నది చాలా ముఖ్యం. ఓకే, అది తీసేయాలి. రెండో పాయింట్ ఏంటంటే, భర్తకు నచ్చినటువంటిది ఏదన్నా ఒక ఇష్యూ ఉంటే కనుక, అనుమానం అంటే కనుక నువ్వు ఏదో తప్పని చేసినట్టు కాదు, అతను నిన్ను కోరుకుంటున్నాడు కాబట్టి ఫస్ట్ అతని కోరిక ఏంటో ఫస్ట్ అది తీర్చడానికి అది ప్రయత్నం చేయటం అనేది తప్పే లేదు పోచమ్మ. ఇప్పటికి కూడా మేమందరం కూడా రాజశేఖర్ గారు ఏం చెప్తారో అదే చేయాలని అనుకుంటాం. బేసిక్ నా పిల్లలు కానీ నేను కానీ, ఎందుకంటే లైక్ ఆయన చూసుకుంటున్నారు మమ్మల్ని. నీ భర్త నిన్ను చూసుకోవాలి, రేపు నీ పిల్లల్ని చూసుకోవాలి, తను కష్టపడి మీకు పని చేసి పెట్టాలి. నీకు నచ్చింది అతను చేయడానికి రెడీ, బట్ మనం చెప్పే పద్ధతి ఉంటుంది. అలాగే మీరు పెద్దవాళ్ళు, మీరిద్దరు కూడా తప్పు చేశారని నేను అంటానండి. వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకరికొకరికి మధ్య నమ్మకం లేదు, ముందు ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంటే ఏమిటన్నది చూడాలి. కానీ మీరు వినండి, మీరు పెద్దవారు, నేను చెప్పేది జరిగింది వదిలేసేయండి. ఇప్పుడు ఆయన అంత స్పష్టంగా చెప్పారు డాక్టర్ గారు, అతనుకున్న ప్రాబ్లం ఏమైంది, అతను మారాడు, ప్రాబ్లాన్ని కూడా సరి చేసుకున్నాడు, అతనుకున్న లోపాన్ని సరి చేసుకున్నాడు. మ్యామ్ చెప్పండి. అంటే మిస్సింగ్ కేసు వేసిన తర్వాత ఈ లక్ష్మయ్య అనే అతను మీరు బయటకు వచ్చారు. అదేనండి, మిస్సింగ్ కేసు వేసిన తర్వాతనే వచ్చారు కదా మీరు. అంటే అప్పటిదాకా మీరు అబ్స్కాండింగ్ లోనే ఉన్నారు. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ టిఎస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చేదన్న. మోస్ట్ ఆఫ్ ది డైవర్స్ కేసెస్ ఫైల్ చేసినప్పుడు ఈవెన్ పిల్లలు ఉన్నప్పుడు కూడానండి ఇంపార్టెన్సీ అనే దాని మీద వేస్తారు. అంటే మరి పిల్లలు పుట్టిన తర్వాత ఇంపార్టెన్సీ ఏంటి అని చెప్పేసి చాలా మటుకు చాలా డిస్కషన్స్ లో వస్తాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, లక్ష్మయ్య గారితో మేము అడిగినప్పుడు వాళ్ళు ఒక పేపర్ చూసిన తర్వాత వాళ్ళ కంక్లూజన్కి వచ్చారు అని అన్నారు. అవునా కదా? మీరు చూసి అంటే ఎక్కడ ఎవ్వరు, ఏ డాక్టర్లు, ఏ ఎక్స్పర్ట్స్ కూడా ఇంపార్టెంట్ అనే సర్టిఫికేట్ మాత్రం ఇవ్వరు. కాకపోతే ఏ జబ్బుకైనా కూడా మందు అనేది ఉంటుంది. చచ్చిపోయే వాళ్ళకు కూడా నువ్వు చచ్చిపోతావని ఏ డాక్టరు చెప్పరు కదమ్మా. అలాంటిది నువ్వు ఆ ఒక్క పేపర్ తీసుకునే మా ఆయన సంసారానికి పనికిరాడు అని నువ్వు ఒక కంక్లూజన్కి వచ్చేసావు. కాకపోతే ఏమైపోతుందంటే, అవి అన్ఫార్చునేట్ గా ఆ పేపర్స్ పెట్టుకునే చాలా మంది కోర్టులో డైవర్స్ కానీ అప్లై చేస్తుంటారు. లక్కీగా వీళ్ళు ఆ ఎవిడెన్సెస్ లాంటివి ఏవి కలెక్ట్ చేసుకోకుండా మా కోర్టు స్టెప్స్ అనేది ఎక్కకుండా ఉన్నారు కనుక డెఫినెట్ గా మీ ఆధ్వర్యంలో మన అందరితోటి వీళ్ళని ఈ సంసారాన్ని బాగు చేయాలి. కాకపోతే ఆవిడ తీసుకున్న ఆ పేపర్ ఏదైతే ఉందమ్మా, అది ఆయన సంసారానికి పనికిరాదు అని చెప్పింది అయితే కాదు. ఎవరు చెప్పరు.
మీరే ఇందాక చెప్పారు కదా ఆయన మీతో బాగానే ఉంటున్నారు అని చెప్పి. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే తొందరగా ఒక డెసిషన్ అనేది వచ్చేస్తున్నారు. ఇది ఒకవేళ చాలా మటుకు ఆడ కోర్టులో మేము వెళ్ళిన తర్వాత అతనికి పిల్లలు ఉన్నారు కదా, మరి ఇంపార్టెన్స్ అనేది మీరు ఎలా క్లెయిమ్ చేయగలుగుతారు అంటే అది ఎప్పుడైనా జీవితకాల పీరియడ్ లో ఎప్పుడైనా అది వాళ్ళకి ఆ పీరియడ్ వాళ్ళు ఫేస్ చేయొచ్చు. ఆ ఫేస్ చేసినప్పుడు వీళ్ళు తీసుకునే ఈ డ్రాస్టిక్ డెసిషన్స్ డైవర్స్లు అనేవి. సో ఆ డైవర్స్ అనే డెసిషన్ మీ మనసులోంచి లేదు కనుక లక్కీగా. ఇంకొకటి అండి, ఇక్కడ మనం ఒక కంక్లూజన్ కి ఎలా రావచ్చు అని అంటే వాళ్ళిద్దరి మధ్యన ఇంకా ఒక బంధం అనేది ఏర్పడలేదు. అంటే పిల్లలు ఉంటేనే ఒకరి మీద ఒకరికి బంధం అనేది ఏర్పడుతుంది. ఆ మెడికల్ రిపోర్ట్స్ కూడా మీరు ఎప్పుడు ఎవరికి ఏది చూపించకూడదమ్మా. ఎందుకంటే అది చూపించడం వలన ఈవిడి కంటే కూడా ఆయనకి ఎక్కువ నష్టం అయ్యేది. సో ఆ రిపోర్ట్స్ ఇప్పుడు ఏదేమైనా ఆయన మీ భర్త అంటే మీ జీవితం, అవునా కదా? సరే రండి, మీరిద్దరు ఇటు కూర్చోండి, నువ్వు ఇటు వచ్చేయాలి. ఇక్కడ నుంచి అతనే నీ జీవితం, మీకు మీ లైఫ్ పోచమ్మే. ఇద్దరు సుఖంగా సంతోషంగా సంసారం చేసి పిల్లల్ని కానీ హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలి. మీకు ఇద్దరికి ఏ కష్టం వచ్చినా ఒకరొకరు ఓపెన్ గా మాట్లాడు. మీ ఇద్దరు తప్ప, నీకు ఆయన ఆయనకి నువ్వు తప్ప ఇంకెవ్వరు ఈ ప్రపంచంలో వచ్చి సహాయం చేయరు, గుర్తుపెట్టుకో, సరేనా? ఓకే, ఇద్దరు కలిసి హ్యాపీగా నవ్వుతూ బయలుదేరండి. వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండాల్సింది ప్రేమ. ఆ ప్రేమ ఇద్దరు మనసులు కలిసినప్పుడు, ఒకరి మనస్తత్వాన్ని ఒకరు అర్థం చేసుకున్నప్పుడే నిలబడుతుంది. అలా ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఇద్దరికి కొంత సమయం కావాలి, ఇద్దరి మధ్య సఖ్యత కావాలి. లేనిపోని అపోహల వల్ల, అర్థం లేని అహంకారం వల్ల అనుబంధాలని ప్రశ్నించకండి. దయచేసి ఒకరినొకరు అర్థం చేసుకోండి, అన్యోన్యంగా జీవించండి.